హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్డ్ మ్యాజిక్ బై బామా. ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను ఎంతో ఫేమస్ టెంపుల్ అయిన ఢిల్లీలోని ఉత్తర స్వామి మలై టెంపుల్ గురించి చూపించబోతున్నానండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలోని పాలం రోడ్లో ఆర్కేపురం సెక్టార్ 7లో ఉందండి. ఇక్కడ మీకు క్యాబ్స్ కానీ మెట్రో కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ ఎదురుగా ఇలా ఫ్లవర్ మార్కెట్ ఉంటుందండి. మన సౌత్ సైడ్ దొరికే పువ్వులన్నీ ఇక్కడ దొరుకుతాయి. మల్లెపూల దగ్గర నుంచి చామంతులు, పూజకు కావాల్సిన అన్ని పూలు దొరుకుతాయి. ఈ ఆలయాన్ని ఉత్తర స్వామి మలై టెంపుల్ అని పిలుస్తారు, మలై టెంపుల్ అని కూడా పిలుస్తారండి. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ అంటే అర్చనకు కానీ లేదా దీపం కానీ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. ఆ టికెట్ తీసుకొని ఎదురుగా ఉన్న దగ్గర ఆ టికెట్ చూపిస్తే మనకు కావాల్సిన పూజా సామాగ్రి ఇస్తారు. అవి తీసుకొని వెళ్ళొచ్చు. పూజా సామాగ్రి మొత్తం ఇలా బుట్టలో పెట్టి ఇస్తారండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తే దక్షిణ భారత ఆలయాల కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తున్నది ఇది మొత్తం ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆలయాలను చూస్తే వినాయక స్వామి, శివాలయం, ఇంకా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఆ పైన కనిపిస్తున్న ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఈ ఉత్తర స్వామి మలై ఆలయ నిర్మాణం ప్రారంభం సెప్టెంబర్ 8, 1965 జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం జూన్ 7, 1973 స్థాపించబడింది. మరియు దీని తర్వాత సెప్టెంబర్ 18, 1983 ఇక్కడ శిల్పకళా మండపం కూడా స్థాపించబడింది. ఈ మండపం చూస్తే స్వామివారికి పూర్ణ కుంభాభిషేకాలు కానీ లేదా కళ్యాణ మహోత్సవాలు కానీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్లో ఇలా రావి చెట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న గుడిలాగా ఉంటుంది. ఇక్కడ చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కూడా చేస్తుంటారు. ఇక్కడ మెట్ల దారి చూస్తున్నారు కదా, ఇది స్వామి ఆలయానికి వెళ్ళే దారి. ఇలా మెట్లు ఉంటాయండి. ఉత్తర స్వామి మలై టెంపుల్ని మలై టెంపుల్ అని కూడా పిలుస్తారు. మలై అనగా తమిళ్లో కొండ అని అర్థం. కొండపై ఆలయాన్ని నిర్మించడం మురుగన్ ఆలయాల సంప్రదాయం. ఈ స్వామిని మురుగన్ స్వామి లేదా మన తెలుగు వాళ్ళైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజిస్తుంటాం. ఇక్కడ కనిపిస్తున్న ద్వారం మనం ఎంట్రన్స్ అండి. గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది మెయిన్ గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండే గుడి అండి ఇది. ఈ ఆలయం చోళుల శైలి ప్రకారం నిర్మించబడిందంట. ఈ ఆలయాన్ని దర్శించడానికి హిందువులందరూ ఇక్కడికి వస్తుంటారు. కానీ చాలామంది ఇందులో తమిళ్, తెలుగు అండ్ కన్నడ వర్గాల ప్రజలు ఎక్కువగా పూజల కోసం వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామిని ప్రత్యేక రోజుల్లో వివిధ అవతారాల్లో బాగా అలంకరిస్తారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా చేస్తారండి. స్వామికి ముఖ్యమైన దినాల్లో కొన్ని పూజలు కూడా నిర్వహిస్తుంటారు. కళ్యాణ ఉత్సవం, పూర్ణ అభిషేకం, మహాభిషేకం, సందన కప్పు ఉత్సవం, ఇంకా అభిషేకం ఉంటుంది, కావడి చేస్తారు. ప్రత్యేక దినాల్లో ఇలా అలంకరిస్తారు స్వామిని. ఢిల్లీలో ఉన్న వాళ్ళు మన సాంప్రదాయం ప్రకారం టెంపుల్స్ని మిస్ అవుతున్నారంటే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగా చేస్తారండి. మీరు ఏమైనా పూజ చేయించుకోవాలన్నా అక్కడ మీరు డీటెయిల్స్ నీట్గా ఇస్తారు. మీరు కనుక్కొని దాని ప్రకారం చేయించుకోవచ్చు అండి. మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఉత్తర స్వామి మలై టెంపుల్ అని చూసినట్లయితే అందులో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామి రథోత్సవం. ఒకరోజు ఈవినింగ్ స్వామిని దర్శించుకోవడానికి మేము టెంపుల్ వెళ్ళాం. ఆ రోజు ఇలా రథోత్సవం జరుగుతుందండి. అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. స్వామిని ఇలా రథంలో కూర్చోపెట్టి ఈ గుడి చుట్టూ తిప్పుతారండి. ఇక్కడ స్వామివారికి అన్నీ చాలా బాగా చేస్తుంటారండి. ఇది చూసారు కదా, ఈ రథం మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. ఈ రథోత్సవం కూడా మన చేతుల మీదుగా జరగాలి అనుకుంటే, మనం ఉండి చేయాలి అనుకుంటే అక్కడ మీరు ముందుగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే దాని ప్రకారం వాళ్ళకి మీకు షెడ్యూల్ టైమింగ్స్ చెప్తారు. చూడండి స్వామిని ఎంత బాగా అలంకరించారు కదా. ఇలా రథోత్సవమే కాకుండా కళ్యాణం కూడా జరుగుతుంటుంది. ఈ స్వామి మలై టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 AM నుంచి 12 వరకు ఉంటుందండి.
ఈవినింగ్ మళ్ళా 5 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక పూజలు వచ్చేసి చైత్ర పూర్ణిమ, అక్షయ తృతీయ, నరసింహ చతుర్దశి అని ఇట్లా వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కావిళ్ళు, ఇవి కావిళ్ళు ఉత్సవం చేస్తారండి స్వామికి. ఇందులో కూడా చాలామంది పాల్గొంటారు. ఇది ఎక్కువ తమిళ వాళ్ళకి తెలుస్తుంది. ఈ టెంపుల్ రీచ్ అవ్వాలంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి వసంత్ విహార్ అండి. చూసారు కదా ఉత్తర స్వామి మలై గురించి ఈ టెంపుల్ విశేషాలు. ఢిల్లీ NCRలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.